carrot, fish oil, milk. We are telling about some food items. Vitamin A and vitamin C foods. Papaya, carrot, fish oil, milk. మనకు నిత్య జీవితంలో ఏది కావాలి ఈ టెల్లో? మనకు ఈరోజు నిత్య జీవితంలో ఏది మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం? టమోటా, మిల్క్ ఉంది చూడండి. నిత్య జీవితంలో మిల్క్ అనేది మంచి ఫుడ్. అంటే టమాటా కూడా వేస్తారులే కూరలలో, కూరలలో వేస్తారు. టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ లేని కూర కాదు. నిత్య జీవితంలో మిల్క్ అన్ని ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్ లేదని చెప్పకూడదు. ఫస్ట్ మనం నిత్య జీవితంలో మిల్క్ కావాలి. మిల్క్ కూడా ఏమేమి వస్తాయి? విటమిన్ ఏ వస్తాయి. పాలకుండా ఏం తయారవుతాయి? పెరుగు, ఇంకా మజ్జిగ, నెయ్యి, మేగడ. దాని గుండా మనం ఎన్ని చేస్తున్నాం? ఒక మిల్క్ పాల ఉత్పత్తి ద్వారా మనం ఇవన్నీ చేస్తున్నాం. ఐసులు కూడా తింటున్నాం. ఇవన్నీ కూడా దానికి ఒకటి లింక్ ప్రోడక్ట్ అన్నమాట తయారవుతాయి. రైట్, అయిపోయిందా? ఇంకా ఉందా? చెప్పు. విటమిన్ సి దేంట్లో ఉంటుంది? ఆరెంజ్, లెమన్. దాంట్లో ఏముంటుంది? సిఏ. అంటే టోటల్గా విటమిన్ సిఏ ఉంటుంది. ఆకుకూరలో ఏమవుతుంది? విటమిన్ సి. విటమిన్ సి వల్ల మనకి ఏంటి ఉపయోగం? మానవ శరీరంలో ఏంటి ఉపయోగము? విటమిన్ సి కంటి ఆరోగ్యం, ఆరోగ్యం. ఆకుకూరలు తినటం వల్ల కంటి ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. చెప్తారా ఇంట్లో మీ పేరెంట్స్కి? మీరు తెలుసుకోవాలి. ఆకుకూరలు అనేది డైలీ వారంలో 2 సార్లు అన్నా